మనందరికీ ఇష్టమైన జెండా పండుగ వచ్చేసింది. స్కూళ్ళల్లో కాలేజీల్లో అయితే మిఠాయి పొట్లాలు ఇంకా చాక్లెట్లు ఇస్తారు కాబట్టి వారికి ఇది పండుగే. మరి మాకేం ఒరిగింది అని అనుకోకండి. ఇదేదో ఒక జాతీయ సెలవు దినం అనుకుని అలా ఫ్యామిలీతో షికారుకు వెళ్ళే ఐడియాలో ఉన్నవారు కాస్త నేను చెప్పే కొన్ని విషయాలను తెలుసుకోండి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరచడంతో భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది. 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావడంతో 26 జనవరిని ఎంపిక చేశారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి 1935కు బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అని అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటు అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటిస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగురవేసి ప్రసంగించడము జరుగుతుంది. విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పరేడ్ చేయిస్తారు. 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర శకటం గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకోనుంది. సైనిక వాయు నౌకా దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా దళాలు కూడా రాజ్పథ్లో తమ కవాతుతో అలరించనున్నాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రోబోటిక్ టెక్నాలజీ ఉన్న మన త్రివిధ దళాలు ఇంకా వాటి సామర్థ్యం ఈ రోజున మనకు పరిచయం చేస్తారు. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండో దళమైన కోబ్రా బెటాలియన్ తమ కవాతులో మనకు భరోసా కల్పించనుంది. పోలీసులు ఇంకా రక్షణ విభాగం వారు తమ తమ బాధ్యతల్ని ఎలా నిర్వహిస్తారో, వారు ఇంకా రానున్న కాలంలో ఎలాంటి సేవల్ని మనకు అందజేయగలుగుతారో అనే విషయాల మీద సమకాలీన విశ్లేషణ ఈ రోజున బాహాటంగా ప్రజల ముందు ప్రదర్శించబడుతుంది. అందుకేనండి ఈ రోజుని గణతంత్రం అనేది. ఇది మన నేల, మనమందరం కలిసి ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద రాజ్యాంగం. ఈ రోజుని కేవలం సెలవు దినంగా కాక జాతీయ భావాలను పెంపొందించే మంచి రోజుగా భావించి రానున్న రోజుల్లో మన దేశ ప్రగతికి బాటలు వేసే అంశాలను చర్చించుకోండి. మనం శాశ్వతం కాదు, మన దేశం శాశ్వతం. మన దేశం అంటే మన పిల్లల భవిష్యత్తు. పరాయి దేశాలకు వలస పక్షుల్లా వారిని పంపుదామా, లేదా వారు మేరా భారత్ మహాన్ అని పెదాలతో కాక మనసుతో అనేలా చేద్దామా అనేది మనకున్న వ్యక్తిగత దేశభక్తి మీద ఆధారపడి ఉంటుంది. థియేటర్లలో సినిమాకు ముందు ఎవరు ఏమనుకుంటారో అని అలా ఆదరబాదరగా నుంచునే కన్నా శాంతి మంత్రం పఠించి మన గణతంత్రాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలో, రానున్న రోజుల్లో ఒక నిర్భయ కానీ, ఒక యాసిడ్ దాడి కానీ, ఒక బలవన్మరణం కానీ లేని నిజమైన స్మార్ట్ ఇండియాను తయారు చేసుకోవడానికి ఈ రోజునే ఒక ప్రేరణగా తీసుకుని ముందుకు కదులుదాం. ఐకాన్ కుటుంబం తరపున వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్రం అంటే వివరంగా తెలుసుకున్నారు కదా. మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలంటే భావి భారత పౌరులే. దేశం గురించి వివరంగా చెప్పండి. జనవరి 26 అంటే కేవలం హాలిడే కాదు, ఈ హాలిడే వెనుకనున్న విశేషాన్ని కూడా వివరించి చెప్పండి. మీ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించండి. జై హింద్.
ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.